బిస్కెట్. ఎందుకన్నా? యూత్కి అయితే కనెక్ట్ కాదు. యూత్ కనెక్ట్ కదా అంటే ఎందుకన్నా? ఎందుకంటే బాగాలేదన్నా. ఏదో మీకు మైనస్ ఏమనిపించింది? మైనస్ ఎవ్రీథింగ్ ఈజ్ మైనస్. సుహాస్ యాక్టింగ్ ఒకటి బాగుంది. అంటే స్క్రీన్ ప్లే లేదా? చాలా స్లో అన్న సినిమా. ఫ్యామిలీస్ లాగుతుందేమో అని యూత్కి అయితే కనెక్ట్ కాదు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సుహాస్ యాక్టింగ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగా అంతా. హీరో ఎలా చేశాడు? గుండు కొట్టుకొని చేశాడు. అయ్యో హైలైట్ కమలాసన్ తర్వాత కమలాసన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడైతే దేవి థియేటర్కి ఉన్నామండి. ఈరోజు అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. బేసిక్గా సినిమా రేపు రిలీజ్ అనమాట, బట్ ఈరోజు ప్రీమియర్ షో చేశారు. సో సినిమా ఎలా ఉందని మనం ఆడియన్స్ని డైరెక్ట్గా అడిగితే కనుక్కుందాము. జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆడియన్స్ని డైరెక్ట్గా అడిగి కనుక్కుందాం. ఇప్పుడు కటింగ్ షాప్కి పోతున్నా, గుండు కొట్టించుకుంటా సుహాసన లాగి. ఇప్పుడు సుహాసన్నకున్న కమిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ బ్రో. చాలా బాగుంది సినిమా, కానీ కొంచెం అంటే సెకండ్ హాఫ్ అయిపోతున్న కొద్దీ మనకి కొంచెం రేటింగ్ మనం తగ్గించుకునే పరిస్థితి వచ్చేసింది. మూవీ చాలా చాలా బాగుందన్న, చాలా స్మూత్గా వెళ్ళింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది మూవీ. చాలా ప్యూర్ ఎమోషన్స్, యాక్టింగ్ స్పీక్స్. సుహాస్ అయితే చాలా బాగుందన్న, సినిమా సూపర్ హిట్. ఒక ఎన్టీఆర్ తర్వాత సుహాస్ అన్నే అన్న. అలా ఏ క్యారెక్టర్లోకైనా వెళ్ళి కరెక్ట్గా చేయాలంటే సుహాస్ అన్నే. సినిమా మాత్రం చాలా బాగుందన్న, థియేటర్లో చూడకపోతే వేస్ట్ అన్న. ఇదే మూవీ తమిళ ఇండస్ట్రీ వాళ్ళు తీస్తే మటుకి బ్లాక్ బస్టర్. అసలు మన వాళ్ళు ఎలా ఆదరిస్తారు సినిమా మటుకు చాలా బాగుంది. గుండు కొట్టుకొని చేశాడు. సుహాస్ కంటే వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ అయితే పీక్స్ ఉంది. చాలా బాగుంది సినిమా. సూపర్. సుహాస్ అయితే యాక్టింగ్ చింపేశాడు అసలు. మంచిగా చేసాను, కానీ నెక్స్ట్ కొంచెం కామెడీ సినిమా తీయమని చెప్తాం. సుహాస్ మరి అంత సీరియస్ వద్దు, నెక్స్ట్ టైం కామెడీ. గుమ్మ బాగుందమ్మా, నీయం మంచి కావ్యం, బాగుంది సినిమా. సినిమా హిట్ కాదు, చాలా బాగుంది, చూడొచ్చు. హైలైట్ అన్న, హైలైట్. చాలా బాగుంది. ఓకే, మూవీ బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ థియేటర్ మూవీ యాక్టింగ్ సూపర్. బీజే మాత్రం హైలైట్ ఉందన్న. స్టోరీ కూడా సూపర్. గుద్ద వలుగుంది బ్రో, రేపు సప్లీ ఉంది బ్రో, అయినా వచ్చాం. సినిమా చాలా బాగుంది బ్రో. సుహాస్ కుర్రా యాక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. జరగండి బ్రో. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం రంగస్థలం లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉప్పెన వైబ్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బీజం అయితే చాలా బాగుంది, అసలు మస్తు అనిపించింది చాలా. అసలు సుహాస్ కుర్రా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అంత స్కోప్ లేదు, బట్ ఉన్నంత దాంట్లో చాలా బాగా చేసింది. హీరోయిన్ కంటే హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమాకి ఆమె కొంచెం బాగా గట్టి బలం. సూపర్ ఉందన్న, బాగుంది. హీరో యాక్టింగ్, అలా సిస్టర్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఎప్పుడే అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసిన, సినిమా అయితే బాగుంది. సినిమా నాకు బాగా నచ్చింది. సినిమా స్టోరీ చాలా బాగుంది. సినిమా స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా హై లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది, ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుంది. బ్రో బాగానే ఉంది బ్రో, నాకైతే మూవీ నచ్చింది. అంటే మనకేంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కొంచెం డిఫరెంట్గా సాగుతుంది. మనమైతే లవ్ స్టోరీ అట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొంచెం ఒక రివెంజ్ లాగా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకునేలాగా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ నాకైతే ఓవరాల్గా నాకు మూవీ బాగా నచ్చింది. మేడం ఎలా ఉందండి మూవీ చెప్పండి. బాగుంది. ఎలా చేస్తాడు హీరో? బాగుంది, సూపర్ సినిమా. బాగుందా? ఎక్సలెంట్. బాగుంది బాగుంది ఎలా ఉందండి? బాగుంది. ఎలా ఉంది అంబాజీపేట? బాగుందన్న, బాగుంది. చూడొచ్చు, బాగుందన్న. ఏడ్పించేసిండు మొత్తం. బాగుంది. సపోర్ట్ దిస్ మూవీ బ్రో, ఎక్సలెంట్. ఎలా ఉందండి? బాగుంది, సూపర్ ఉంది. ఎలా ఉందండి? చాలా బాగుందన్న, చాలా సినిమా సూపర్ 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 హిట్ అన్న. కొన్ని సీన్స్ అయితే చాలా మస్తు ఉంది, అసలు చెప్పలేము. అసలు కొన్ని మధ్యలో ఒక సీన్ ఉంటుందండి, సెకండ్ హాఫ్ అయితే మొత్తం లేపాడు సినిమా అయితే. యాక్టింగ్కి మెచ్చుకోవాలండి సినిమా అయితే. గుండు కొట్టుకొని చేశారు కదా, అది ఎలా? చాలా బాగుందండి అదైతే. అసలు కొన్ని అదే అన్నా కదండి, కొన్ని సీన్స్ అయితే అసలు ఆకాశానికి ఎత్తేసాడు అయితే సినిమా అయితే. చాలా బాగుందండి సినిమా, చాలా ఫస్ట్ హాఫ్ అంతా మీకు రొమాన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా మీకు వేరే లెవెల్ తీసుకెళ్తాడు. ఇంటర్వెల్ నుంచి అయితే, ప్రీ ఇంటర్వెల్ నుంచి అయితే సినిమా మొత్తం లేపాడు. నేనైతే 4 ఇస్తానండి. చాలా బాగుంది, ఎమోషన్ బాగుంది. చాలా బాగుంది, యాక్టింగ్ బాగుందన్న, సూపర్ హిట్ అన్న, చాలా బాగుందన్న. సుహాస్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉందన్న, బాగుందన్న, చాలా బాగుంది. అన్న గుద్ద చింపి వాడు తెంగింది సినిమా. గుద్ద వాళ్ళు కొంచెం హిట్ అయిందన్న, కలెక్షన్లో చూడుర్రి. సినిమా చాలా బాగుందన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
పేరు టైటిల్ తగ్గట్టు సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు ఇచ్చిపడేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే సుహాసన యాక్టింగ్ యథావిధిగా మనం చూసినట్టే తీశాడు ఈ సినిమాలో కూడా. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకోటి డైరెక్టర్ సూపర్ సూపర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి మాత్రం మనకి బాగుంది భయ్య, సూపర్. ఎక్కాలి అడుగు బాగుంది బ్రో, చాలా బాగుంది. సూపర్ క్లైమాక్స్ సూపర్. సుహాస్ తీసాడు సూపర్ సినిమా. ఏడిపించేసారు బ్రో, మొత్తం ఏడిపించేసారు. సూపర్ బాగుందన్న, సూపర్ ఉంది. సుహాస్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్గా ఉన్నాడు ఇప్పుడు దాకా. వరుసగా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు. హ్యాట్రిక్ కొట్టినా కానీ ఫస్ట్ 2 సినిమాలు కూడా బాగా ఆడినా కానీ ఇది సినిమా బాగుందన్న. ఈ ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా అనిపించింది సినిమా. ఒక క్యాస్ట్ మీద కూడా చూపించారన్న. రెగ్యులర్గా చూపించే సినిమానే అన్న. సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బాస్టర్. బాగుంది బ్రో, సూపర్ బ్రో, చాలా బాగుంది. బాగుంది చాలా బాగుంది మూవీ. అన్ఎక్స్పెక్టెడ్ సెకండ్ హాఫ్ బ్రో, అది అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది చాలా. సెకండ్ హాఫ్ బ్రో క్లైమాక్స్ వేరే లెవెల్ బ్రో. బ్లాక్ బస్టర్ ఎలా చేశాడు, సూపర్ ఉంది యాక్టింగ్. సూపర్ 2.0. అన్ని చేతుల ద్వారా టికెట్ తీసుకున్నా. సుహాసన్ వచ్చి టికెట్ ఇచ్చింది నిన్న ప్రీమియర్ షోకి. సినిమా వచ్చిన ఈ రోజు నేను ఖమ్మం నుంచి వచ్చినాం. ఇక శ్రేయస్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రీమియర్ షో అన్ని ఇస్తుంటో టికెట్లు అని చెప్పేసి ఖమ్మం నుంచి వచ్చాను. నిన్న ఖమ్మం నుంచి వచ్చాం. మాది కూడా TS04 చూడొచ్చు. చూసాము. అన్న సినిమా ప్రతి సినిమా చూస్తున్నాం. చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్, చాలా న్యాచురల్గా ఉంటుంది. అన్నయ్య పెద్ద స్టార్ అండి, ఇంకా పెద్ద స్టార్ కావాలి. సినిమా చాలా న్యాచురల్గా ఉంది. అంటే జెన్యూన్ స్టోరీ అని చెప్పారు కదా, అది తీసేటప్పుడు కూడా రియల్ స్టోరీ అని చెప్పారు కదా, సినిమాలో కూడా అలానే కనిపించింది. చాలా బాగుంది సినిమా. అన్నయ్య చేతుల్లో టికెట్ తీసుకున్నా. సూపర్ హిట్. బాగుందన్న, సూపర్ యాక్టింగ్. హీరో ఎలా చేశాడు, గుండు కొట్టుకొని చేశాడు. అయ్యో హైలైట్. కమలాసన్ తర్వాత కమలాసన్ హైలైట్ సినిమా. అరే సూపర్ సినిమా. సినిమా అయితే సూపర్గా ఉందన్న. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ కాదు, హీరో వాళ్ళ అక్క యాక్టింగ్ అన్న సూపర్ అన్న. విలన్గా అయితే బయట కొడతారు, అట్లాంటి యాక్టింగ్ చేస్తాను. సూపర్ BGMs, లొకేషన్స్ సూపర్ భలే చేశాడు. హైలైట్. సుహాస్ అనేది సూపర్ హిట్ సినిమా. బాగుంది చాలా బాగుందన్న. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క డైమండ్ అంతే. చాలా బాగుంది. డైరెక్షన్ సూపర్. నా సినిమా సూపర్ అన్న, హైలైట్. చాలా బాగుందండి. ఒక రివెంజ్ డ్రామా. సుహాస్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, అసలు చింపేసిండు. లీడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసారు. మ్యూజిక్ ఇంకా శేఖర్ చంద్ర మ్యూజిక్ మాత్రం తోపు ఉంది. ఇంకా డైరెక్టర్ అయితే మంచి రెగ్యులర్ స్టోరీని ఆడియన్స్ అందరికి నచ్చాడు. చాలా బాగా చేసిందండి. చాలా బాగుంది, అందరు చూడొచ్చు. బాగుందన్న. ఏ ఛానల్ ఇది? బాగుంది సూపర్ హిట్. కలర్ ఫోటో తర్వాత మళ్ళీ సుహాస్ న్యాచురల్ యాక్టింగ్ 150. బాగుంది. ఇప్పుడు కటింగ్ షాప్కి పోతున్నా, గుండు కొట్టించుకుంటా సుహాసన లాగా. ఇప్పుడు సుహాసన్నకున్న కమిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ బ్రో. చాలా బాగుంది సినిమా. కానీ కొంచెం అంటే సెకండ్ హాఫ్ అయిపోతున్న కొద్దీ మనకి కొంచెం రేటింగ్ మనం తగ్గించుకునే పరిస్థితి వచ్చేసింది. పర్లేదు, బాగానే ఉంది సినిమా. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సుహాస్ యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగా అంత అనిపించలేదు. ఎమోషన్ కొంచెం వైలెన్స్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం తేడా. సినిమా హిట్ యావరేజా ఫ్లాపా? యావరేజ్. సుహాస్ యాక్టింగ్ సూపర్ అప్ప. గుండు కొట్టుకొని చేశాడు కదా, ఎలా విలన్ చేశాడు, అందరు బాగా చేశారు. సినిమా న్యాచురాలిటీగా చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. బాగుంది. ఆడవాళ్ళని తక్కువ చేయకూడదని నేను చెప్తున్నాను. సినిమా చెప్పింది. బాగుంది బాగుంది. బ్లాక్ బస్టర్. సూపర్ హిట్. ఎలా చేశాడు సుహాస్? బాగా చేశాడా? యాక్టింగ్ సూపర్. యాక్టింగ్ సూపర్. మస్తు సార్ ఎలా ఉంది సార్? జస్ట్ ఫ్యూవర్స్ ఎలా ఉందా? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉందా? బాగుంది, సూపర్. సూపర్. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉందండి? ఎలా ఉందా? ఎలా ఉందండి? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది సార్? ఎలా ఉందా మూవీ? ఎలా ఉందా?
చెప్పండి సార్ ఎలా ఉందండి? అంటే ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా మనకు వచ్చేసి ఆ లవ్ సీన్స్ కావచ్చు, సుహాస్ న్యాచురల్ యాక్టింగ్ కావచ్చు, లైక్ సుహాస్ వాళ్ళ అక్క శరణి యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, సో అంత బాగానే ఉంది. ముఖ్యంగా మనకేంటంటే నేను కూడా 90s కిడ్ కాబట్టి మనం చిన్నప్పుడంతా నా చిన్నతనంలో మా మదన్పల్లిలో వచ్చేసి కృష్ణ థియేటర్ బయట, సిద్ధార్థ థియేటర్ బయట పాటలు పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటాం. మీలో చాలా మంది గుర్తుంటూ ఉంటుంది అనమాట, ₹1 బుక్స్ అవన్నీ. సో అవి కావచ్చు, ఇంకా కాయిన్ బాక్స్, లవ్ లెటర్లు అంతా ఇచ్చుకునేది కావచ్చు. అంటే డిఫరెంట్గా నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా నా చిన్నప్పటి మెమరీస్ నాకు గుర్తొచ్చింది అనమాట. మదన్పల్లిలో నేను చేసిన పనులని నేను చూసుకున్నాను. సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్లినారు. అది వచ్చేసి ఒక ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్సల్ట్ అయిందని కాపాడుకునే తీరులాగా ఉంటుంది అనమాట. క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా డెఫినెట్లీ హిట్ మూవీ అని నాకు అనిపిస్తూ ఉంది. నిజంగానే సుహాస్ గురించి అడవిశేష్ గారు కావచ్చు, లేకపోతే చాలా మంది పొగుడుతూ ఉంటారు కదా, సుహాస్ వర్త్ అనమాట సీరియస్లీ. అంటే ఒకటైతే చెప్తాను బ్రో, మీరు అడిగిన దానికి సుహాస్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇది. మోర్ దాన్ కలర్ ఫోటో కూడా కావచ్చు. సుహాస్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ శివాని, శరణ్య ముగ్గురు కుమ్మేస్తారు యాక్టింగ్ అయితే. ఇంకా కొత్త వాళ్ళు అమ్మాయిలు ఉన్నారనమాట, అమ్మాయిలు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేస్తారు. ఓవరాల్గా జనవరి మంత్లో ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి 9th వరకు పెద్దగా మూవీస్ లేవు కాబట్టి సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఎమోషన్ ఎక్కువ అయింది, కామెడీ లేదు అంటున్నారు. మనకు ఫస్ట్ హాఫ్ ఉన్నంత అయితే సెకండ్ హాఫ్ లేదు. అదైతే నాకు అనిపించింది, నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ హాఫ్ లో లాగా కామెడీ కావచ్చు, ఆ లవ్ స్టోరీని కొంచెం కొనసాగించే బాగున్నది, కానీ సెకండ్ హాఫ్ అంతా కొంచెం అదేదో ఇన్సల్ట్ ఫీల్ అయి ఉంటుంది అమ్మాయి వచ్చేసి. దాని మీద ఈ టర్నా కావచ్చు, ఇది కొంచెం ఇట్లా ఉంటుంది. బట్ స్టిల్ ఓవరాల్ గా సో నాకైతే మంచి మూవీ అని అనిపించింది.